ఇటీవలి కాలంలో తమ స్మార్ట్ ఫోన్లలో 2 సిమ్ కార్డులు ఉపయోగించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మొబైల్ రీఛార్జ్ ఖర్చు కూడా తడిసి మోపడవుతోంది. ఈ నేపథ్యంలో టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అన్ని టెలికాం కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అదేంటంటే వాయిస్ SMS కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని ఆయా కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. స్పెషల్ టారిఫ్ ఓచర్లు తీసుకురావాలని జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, BSNL సంస్థలకు ట్రాయ్ సూచించింది. దీంతో వాడుకున్న సేవలకు మాత్రమే చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు లభిస్తుందని తెలిపింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఈ ఫీచర్ ఫోన్ యూజర్లు, వృద్ధులకు ఉపయోగకరంగా ఇది ఉంటుందని ట్రాయ్ చెబుతోంది. దాదాపు అన్ని టెలికాం కంపెనీలు ప్రస్తుతం వాయిస్ SMS తో పాటు డేటా, నెట్ కలగలిపిన ఫోన్లు అందిస్తున్నాయి. దీంతో కస్టమర్లు నెలకు దాదాపు ₹200 చెల్లించాల్సి వస్తోంది. వాస్తవానికి ఫీచర్ ఫోన్ వినియోగదారులకు డేటా అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో డేటాతో కూడిన ఓచర్ను రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. మరోవైపు స్మార్ట్ ఫోన్లో 2 సిమ్ కార్డులు వాడేవారు కూడా అవసరం లేకపోయినా రెండో సిమ్కు డేటాతో కూడిన రీఛార్జ్ చేస్తూ నంబర్ వాడుకలో ఉండేందుకు అదనపు ఖర్చు భరిస్తున్నారు. అయితే ట్రాయ్ తాజా ఆదేశాలతో తక్కువ ధరలతో ఫ్యాక్స్ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం కలిగి ఉండటంతో వారికి ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాకుండా స్పెషల్ టారిఫ్ ఓచర్లు, కాంబో ఓచర్లు ప్రస్తుత కాల పరిమితిని 90 రోజుల నుంచి 365 రోజులకు ట్రాయ్ పెంచింది. దీంతో పదే రీఛార్జ్ చేసుకునే ఇబ్బందులు తప్పుతాయి.